అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి ఉదాహరణ కానీ కోడి పందాలని మరియు జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం డిసెంబర్ 29వ తారీఖు కుకుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు. ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు ఉత్తర ముఖం. కుకుడు శాస్త్రం ప్రకారం మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:40 నుంచి 9:10 వరకు ఉంటుంది. ఈ జాములో నెమలి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ మొదటి జాములో గెలవటానికి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగ పర్ల, నెమలందం పచ్చకాకి డాగ, ఎర్ర అబ్రాసు, ఎర్ర నెమలి మైల, నెమలి డాగ, బిళ్ళకట్టు రసంగి, పసిమిగల సేతువ, ఎర్రకాకి, గట్టి అబ్రాసు, కాకి పూల. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి గట్టి కుసి ఉన్నట్లయితే గెలుపు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి, తెల్ల నెమిలి, కోడి పూల, కోడి డాగ, రసంగి డాగ, గట్టి పింగళి, కోడి కక్కిరాయి, కోడి కాకి, కోడి నెమలి, పసిమిగల కక్కిరాయి, ఏరువ, కోడి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:10 నుంచి 11:40 వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, డాగ మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ, నల్లపూల, పిసికే పొడల కాకి నెమలి, మైల, నెమలి ఉన్న పచ్చకాకి డాగ, కోడి పచ్చకాకి డాగ, పసిమిగల కోడి కాకి, గేరువ, కోడి నెమలి కక్కిరాయి, పసిమిగల అబ్రాసు, కోడి నెమల అబ్రాసు. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి పింగళి చూపు ఎక్కువగా ఉన్నట్లయితే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగ, గట్టి నెమలి, కోడి డాగ, ఎర్ర డాగ, కోడి నెమలి డాగ, కోడి పూల, రసంగి డాగ, కోడి ఎర్రకక్కిరాయి. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:40 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుంది. ఈ జాములో కోడి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, పింగళి గమనంలో ఉంటుంది, డాగ నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పాలబ్రాసు, కోడి నెమలి, కోడి నెమలి పింగళి, కోడి నెమలి కక్కిరాయి, పసిమిగల సేతువ, కోడి తెల్ల నెమలి, కోడి పూల, ఎర్రబొట్ల సేతువ, కోడి సవల, మైల, నెమలి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి కోడి కుసి ఉన్నట్లయితే
గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి నెమలి, గట్టి కాకి డాగ, నల్లకట్టు అబ్రాసు, నెమలి డాగ, పచ్చకాకి డాగ, నల్లకట్టు రసంగి, కాకి పింగళి, శుద్ధ కాకి, గట్టి నెమలి, నల్లబొట్ల సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుటి శాస్త్రం ప్రకారం 4వ జామ్ సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జామ్లో డాగ రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే డాగ పింగళి, కోడి రసంగి డాగ, పశ్చిమ గల ఎర్రగాజు కక్కిరాయి, కోడి ఎర్రనెమిలి, డాగ పూల, ఎరుపు మించిన డాగ, ఎర్రబొట్ల సేతువ, కోడి నెమలి డాగ, కోడి ఎర్రబ్రాసు, రసంగి కక్కిరాయి. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు, గట్టి పింగళి, నల్ల సవల, బిల్లకట్టు రసంగి, కాకి పూల, గట్టి కాకి నెమలి, కోడి నల్లమైల, పశ్చిమ గల కాకి, నల్లబొట్ల సేతువ, పశ్చిమ గల కాకి డాగ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుటి శాస్త్రం ప్రకారం 5వ జామ్ సమయం చూసుకున్నట్లయితే 4 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జామ్లో కాకి రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, డాగ గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే పశ్చిమ గల కోడి కాకి, కుళంగి కోడి డాగ, నల్లబొట్ల సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి నల్ల కక్కిరాయి, పశ్చిమ గల సేతువ, కాకి పూల, కోడి చూపు నల్లకట్టు రసంగి, కోడి నెమలి డాగ, కోడి చూపు బిళ్ళకట్టు అబ్రాసు. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి పింగళి, ఎర్ర నెమిలి, ఎరుపు మించిన డాగ, గట్టి సవల, పాలబ్రాసు, కాకి నెమలి, తెల్ల కక్కిరాయి, ఎర్రబొట్ల సేతువ, బూడిద మైల, నెమలి మైల, సేతువ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.